వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో ప్రాథమిక హక్కులు అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తెలుసుకున్నాము. ఈ ప్రశ్నలు వచ్చేసి చాలా పరీక్షల్లో, చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలో రిపీట్గా వస్తున్నటువంటి ప్రశ్నలు అన్నమాట. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఇటువంటి టాపిక్స్ నుంచి చాలా ఎక్కువ భాగం ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాథమిక హక్కులు అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించరాదని పేర్కొంది? ఆన్సర్ వచ్చేసి గోలక్నాథ్ కేసు అండి. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రాథమిక హక్కులను సవరించరాదని పేర్కొనడం అయితే జరిగింది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. రాజ్యాంగంలోని ఏ అధికరణను అంబేద్కర్ రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా వర్ణించాడు? ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసి అధికరణ 32 నండి. రాజ్యాంగంలోని అధికరణ 32ను ఆప్షన్ 3 అనమాట ఆన్సర్. రాజ్యాంగంలోని అధికరణ 32ను అంబేద్కర్ రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా అభివర్ణించడం అయితే జరిగింది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ తర్వాత క్వశ్చన్ వచ్చేసింది, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ స్వాతంత్ర హక్కును ప్రస్తావిస్తోంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ స్వాతంత్ర హక్కును ప్రస్తావిస్తోందంటే అధికరణ 19 నుంచి అధికరణ 22 వరకు అనమాట. అధికరణ 19, అధికరణ 20, అధికరణ 21, అధికరణ 22 ఈ అధికరణలు వచ్చేసి స్వాతంత్ర హక్కును ప్రస్తావించడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. పౌరులకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? పౌరులకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయంటే కన్నా భాగం 3 అనమాట, 3వ భాగంలో ఉన్నాయి. పౌరులకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోనే 3వ భాగంలో ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా భావించాడు? క్రింది వాణిలో ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా భావించాడు? ఫ్రెండ్స్, క్వశ్చన్స్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయితే కాకూడదు అనమాట. ఇందాక కూడా ఇలాంటి ప్రశ్ననే అడగడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందాక అడిగినటువంటి ప్రశ్నలో ఏ అధికరణను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా భావించాడు అనేసి క్వశ్చన్ ఉంది. అక్కడ అధికరణను అడిగారు. అదేవిధంగా అదే కాకుండా ఇక్కడ వచ్చేసింది మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ ప్రశ్నలో వచ్చింది ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా భావించినాడు అనేసి క్వశ్చన్ అనమాట. అక్కడ ఆ ప్రశ్నలో అధికరణను, ఈ ప్రశ్నలో హక్కును అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఏ హక్కును అంటే కన్నా రాజ్యాంగపు పరిహార హక్కు అనమాట. రాజ్యాంగ పరిహార హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా భావించడం అయితే జరిగిందనమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. రాజ్యాంగంలోని ఏ అధికరణలో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీని ప్రస్తావించారు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి అధికరణ 32 అనమాట. అధికరణ 32లో ప్రస్తావించడం జరిగింది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో పొందుపరచబడనిది ఏది అంటే కన్నా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని పొందుపరచబడలేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సమానత్వ హక్కును భారత రాజ్యాంగము 5 అధికరణల ద్వారా హామీ ఇస్తుంది. సమానత్వ హక్కును భారత రాజ్యాంగము 5 అధికరణల ద్వారా హామీ ఇస్తుంది. ఆ 5 అధికరణలు ఏవి అనేది ప్రశ్న అనమాట. ఇక్కడ 5 అధికరణలు ఇక్కడ 16 నుంచి 20, 15 నుంచి 19,
14 నుంచి 18, 13 నుంచి 17 అధికరణాలు, ఏ 5 అధికరణాలు అనేసి ప్రశ్న ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి. 14 నుంచి 18 అధికరణాలు అనమాట. సమానత్వపు హక్కును భారత రాజ్యాంగము 14 నుండి 18 అధికరణాల ద్వారా హామీ ఇస్తుందన్నమాట. 14వ అధికరణం నుంచి 18వ అధికరణం వరకు హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది సమానత్వపు హక్కును. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు కింద అమల్లోకి వచ్చింది? ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కుగా ప్రాథమిక హక్కు కింద అమల్లోకి వచ్చిందంటే కన్నా ఆన్సర్ వచ్చేసి 2010వ సంవత్సరం అనమాట. 2010వ సంవత్సరంలో విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా అమల్లోకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకరీ వంటి వాటిని నిషేధించింది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకరీ వంటి వాటిని నిషేధించింది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఆర్టికల్ 23(1) అనమాట. ఆర్టికల్ 23(1). నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుండె మరియు ఆత్మగా వర్ణించాడు? ఏ హక్కును అనమాట. ఇందాక కూడా ఇదే ప్రశ్న రావడం జరిగింది. రాజ్యాంగ పరిహార హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుండె మరియు ఆత్మగా వర్ణించడం అయితే జరిగింది. ఇట్లా చాలా రకాల పరీక్షల్లో ఈ ప్రశ్న అయితే రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఏ అధికరణ ఏ హక్కు అన్నా అని మీరు ఆన్సర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ హక్కు క్వశ్చన్ ఇచ్చారు కదా, హక్కు అంటే కన్నా రాజ్యాంగ పరిహార హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుండె మరియు ఆత్మగా అభివర్ణించడం అయితే జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. స్వేచ్ఛ హక్కు హామీ వర్తించనుది. స్వేచ్ఛ హక్కు హామీ వర్తించున్నది ఏదంటే కన్నా 6 హక్కులకు సంబంధించి హామీ వర్తిస్తుంది అనమాట స్వేచ్ఛ హక్కు అనేది. తర్వాత క్వశ్చన్, అత్యవసర పరిస్థితి కాలం నందు 19వ అధికరణ ద్వారా కలిగి ఉన్న డాష్ స్వేచ్ఛలు సమంతటా తాము రద్దవుతాయి. ఎన్ని స్వేచ్ఛలు రద్దవుతాయి అనేది ప్రశ్న అనమాట. అత్యవసర పరిస్థితి కాలం నందు ఎమర్జెన్సీ టైంలో అనమాట. అత్యవసర పరిస్థితి కాలం నందు 19వ అధికరణ ద్వారా కలిగి ఉన్న ఎన్ని స్వేచ్ఛలు తమంతట తాము రద్దవుతాయి అంటే కానీ ఎన్ని స్వేచ్ఛలు రద్దవుతాయి అంటే ఆప్షన్ 3 అండి. 6 స్వేచ్ఛలు రద్దవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలను ప్రాధాన్యత కల్పించింది? ఏ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలను ప్రాధాన్యత కల్పించింది అంటే కానీ ఆన్సర్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలను ప్రాధాన్యత కల్పించిందండి. ఫస్ట్ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిహార హక్కు దేనిలో భాగం అంటే కన్నా ప్రాథమిక హక్కుల్లో భాగం అనమాట. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగం అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.